ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ప్రజల తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి అంతులేని అవినీతి దోపిడీల గురించి ఈ కమిషన్ యొక్క దృష్టికి తీసుకొచ్చాం. ప్రజలకి ఒక్క విషయం కొంచెం విశదంగా చెప్తా. అంతకు ముందు మనకి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ బోర్డు అని ఉండేది. ఎలక్ట్రిసిటీ బోర్డు ఒకే స్ట్రక్చర్ పైనుంచి కింద వరకు ఒకటే బోర్డు ఉండేది. దానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు చైర్మన్లుగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి గుర్తున్న పేరు ఏదంటే నార్ల తాతారావు గారు. నార్ల తాతారావు గారు దాదాపు 15 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ వేశారు రేచల్ చటర్జీ గారిని. అంతకు ముందు కూడా వేరే వాళ్ళు ఉండుంటారు. వాళ్ళందరూ ముఖ్యంగా నార్ల తాతారావు గారి వరకు కూడా చాలా పేరెన్నికటువంటి ఇంజనీర్లు, ఆ రంగంలో నిష్ణాతులైన వాళ్ళని ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ గా వేసేవాళ్ళు. వాళ్ళ పుణ్యమే అనే మనకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్, ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడ పడితే అక్కడ వీలున్న చోటల్లా థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ముద్దనూరు దగ్గర నుంచి విజయవాడ థర్మల్ స్టేషన్ దగ్గర నుంచి వాటి అన్నింటినీ కట్టుకోవడం జరిగింది. వాటిని క్రమేణా విస్తరిస్తూ వచ్చారు. అప్పట్లో ఎలక్ట్రిసిటీ బోర్డు జనరేషన్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ఇవన్నీ కూడా బోర్డే చూసుకునేది. దానికి పైనుంచి కింద వరకు ఇంజనీర్లు ఉండేవాళ్ళు. 1990లో కేంద్ర ప్రభుత్వం మన బోర్డు కాదు, ఉత్తరప్రదేశ్ లాంటి చోట, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట బోర్డులు పూర్తిగా ఖాయిలాబడే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి అప్పులు పెరిగిపోయి, ఇన్ఎఫిషియన్సీ పెరిగిపోయి, సరిగ్గా పనిచేయక దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చినప్పుడు అరే ఇట్లా లాభం లేదని చెప్పి ఈ బోర్డుల్ని, ఇంత పెద్ద బోర్డులు ఉండటం వల్ల సమస్యలు వస్తున్నాయి, డెసిషన్ మేకింగ్ ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటిని వికేంద్రీకరించి జనరేషన్ ఒక పక్కన, ట్రాన్స్మిషన్ ఒక పక్కన, డిస్ట్రిబ్యూషన్ ఒక పక్కన అని 3 ముక్కలు చేద్దామని చెప్పి సెంట్రల్లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు, రిఫార్మ్స్ యాక్ట్ అని. ఆ యాక్ట్ని ఆంధ్రప్రదేశ్ కూడా 1998లో అమలు చేసింది. దానికంటే ముందు ఒరిస్సా అమలు చేసింది, హర్యానా అమలు చేసింది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసింది, ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అన్ని రాష్ట్రాలు చేశాయి. ఈ రోజుకి ఆ రోజున ఏదైతే సంస్కరణలు అన్నారో అది అమలు చేయంది ఏదైనా ఉంది అని అంటే అది తమిళనాడు మాత్రమే. కేరళలో కూడా ప్రాబబ్లీ జరగల. తమిళనాడులో ఇవాళకి ఎలక్ట్రిసిటీ బోర్డు నడుస్తుంది. ఈ వికేంద్రీకరణ ద్వారా కొంత కంట్రోల్ ఉంటుంది, ఎవరి పనులు వాళ్ళు ఎఫిషియెంట్గా చేసుకుంటారు అని చెప్పి రాష్ట్రాన్ని అప్పట్లో మూడు డిస్కాముల కింద చేశారు, సౌత్, సెంట్రల్, ఈస్టర్న్ అని. సరే, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా ఈస్టర్న్, సెంట్రల్, సౌత్ అని చెప్పి 3 డిస్కాములు ఉన్నాయి. తిరుపతిలో సౌత్ డిస్కామ్, విజయవాడలో సెంట్రల్, వైజాగ్లో ఈస్ట్ డిస్కామ్. డిస్కాములు అంటే ఏంటంటే 33 kV కాడి నుంచి మన ఇళ్ల వరకు, పరిశ్రమల వరకు, అగ్రికల్చర్ పంప్ సెట్ల వరకు వచ్చే కరెంటుని డిస్కామ్ కింద వస్తుంది. 33 kVకి పైన ఉన్నదంతా ట్రాన్స్కో కింద వస్తుంది. ఈ థర్మల్ స్టేషన్లు, సోలార్ జనరేషన్ స్టేషన్లు ఇవన్నీ కూడా జెన్కో కింద వస్తాయి. ఇది బ్రాడ్గా 3 డిస్కాములు ఎందుకు చేశారా అంటే 3 కొంచెం పోటీపడి ఎఫిషియెంట్గా ఒకళ్ళని చూసి ఒకళ్ళు పోటీపడి బాగా పనిచేస్తారు అని చెప్పి పెట్టారు. అట్లాంటిదల్లా సంస్కరణల యొక్క ముఖ్య ఉద్దేశం మూలన పడిపోయి ఈ రోజున డిస్కామ్లు ప్రైవేటు సంస్థల్లాగా రాజకీయ నాయకులకి, క్రోనీ క్యాపిటలిస్టులకి జేబు సంస్థల్లాగా తయారైపోయి డిస్కాముల ద్వారా దోచుకు తినడానికి అలవాటు పడ్డారు. దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి దృష్టాంతం ఏదైతే ఉందో అది షిరిడి సాయి కంపెనీకి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన గోల్మాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి రేట్లు, అవన్నీ కూడా సాక్ష్యాలు ఈ రోజున ప్రజలందరి ముందు ఉన్నాయి. ఈ విషయాలు కమిషన్ దృష్టికి తీసుకొద్దామని చెప్పి మేము ఇదిగో ఇంత పొడుగు సాక్ష్యాలు సమర్పిస్తే డిస్కామ్ నుంచి మాకు వచ్చినటువంటి ఒకే ఒక సింగిల్ మాట, ఇదంతా ఇన్కరెక్ట్. ఒకే ఒక మాట అన్నారంతే. ఏ రకంగా ఇన్కరెక్టో చెప్పరు. మా సాక్ష్యాలు తప్పు అయితే తప్పు అని చెప్పండి, లేదు దీనివల్ల ఇది రుజువు కాదు అంటే చెప్పండి. ఏమి మాట్లాడాల, ఇన్కరెక్ట్ అని చెప్పి వదిలిపెట్టేశారు. మేము అడిగేది ఏది ఇన్కరెక్ట్, ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా అని చెప్పి డిస్కాముల్ని చెప్పమని చెప్తున్నాం. ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా, ఇది ఇన్కరెక్టా. మేమనేది ఏంటంటే 2022 నుంచి మొదలైనటువంటి ఈ దోపిడీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ రోజుకు కూడా కొనసాగుతూ ఉంది అని అంటే వ్యవస్థల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అందులో ప్రజల పాత్రను ఏ రకంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు చెల్లించేటటువంటి విద్యుత్ ఛార్జీల షాకులు ఏనాటికి ఇక పోవు అని చెప్పే పరిస్థితి ఈ రోజున ఉంది.
ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే మనకు విద్యుత్ ఛార్జీలు తగ్గడం కాదు సరికదా, ఇది ఇంకా పెరుగుతూ ఉండమే తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. ఈ రోజున కేవలం దృష్టి మరల్చడం కోసం ఒక 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు గవర్నమెంట్ నుంచి కడతాము, మీకు ఛార్జీలు పెంచము అని అంటున్నారు. ఇప్పుడు ఆ 10-12,000 కోట్లు కూడా ప్రజల సొమ్మే కదా అని చెప్పి మేము అనేది. మిత్రులారా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ ప్రతి ఓటరు విద్యుత్ వినియోగదారుడే. విద్యుత్ వినియోగదారుడు ఓటరే. విద్యుత్ వినియోగదారులకి ఓటర్లకి అవినాభావ సంబంధం. ప్రతి ఓటరు మందు తాగకపోవచ్చు, ప్రతి ఓటరు ఆర్టీసీ బస్సు ఎక్కకపోవచ్చు, కానీ ప్రతి ఓటరు విద్యుత్ వినియోగదారుడే. కాబట్టి విద్యుత్ వినియోగం విషయంలో, విద్యుత్ సంస్థలను నడిపే విషయంలో జరిగే అవకతవకల భారం మొత్తం ప్రజానీకం సమస్తం మీద పడుతుంది తప్ప ఇందులో నుంచి ఎవరో తప్పించుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ రోజున ఇంకొక విషయం చెప్తున్నారు. ఇవాళ ఈ డిస్కాములు 3 కలిపి మాకు 15,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది, దానికోసం రేట్లు పెంచుతాము. సరే, ఇళ్ల మీద రేట్లు పెంచం, కానీ కమర్షియల్ ఏరియాల మీద రేట్లు పెంచి మా లోటు బడ్జెట్ని పూరించుకుంటామని అంటున్నారు. కమర్షియల్ రేట్లు పెంచితే ఏమైపోవాలి? అసలు వ్యాపారాలు ఏమైపోవాలి? అందులో పనిచేసే వాళ్ళు ఏమైపోవాలి? బట్టల కొట్లు, హోటళ్ళు, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, చిన్న చిన్న షాపులు, వెల్డింగ్ షాపులు, వీళ్ళందరూ ఏమైపోవాలి? వాళ్ళందరూ ఇవాళకే 14 రూపాయలు యూనిట్కి కడుతున్నారు. దాన్ని ఇంకా ఎంత పెంచి వాళ్ళని ఇంకా పూర్తిగా మూతపడేస్తారా అని చెప్పి అడుగుతున్నారు.